హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే ఐటెం ఒక స్పెషల్ చికెన్ ఫ్రై. ఈ చికెన్ మీకు యూట్యూబ్లో ఎక్కడా దొరకదు. ఇది ఖచ్చితంగా స్పెషల్ చికెన్ ఫ్రై. దీనిలో ఎటువంటి మసాలా ఐటమ్స్ ఉండవు. కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూడా పని లేదు. ప్రతి ఒక్కరూ అంటే వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా చికెన్ని ఒక 6-7 సార్లు ఉప్పు, పసుపు వేసి చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి. తర్వాత థిక్ బాటమ్ పాన్ పెట్టుకొని అందులో చికెన్ వేసుకోండి. నేనిక్కడ 750 గ్రామ్స్‌తో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2.5-3 టేబుల్ స్పూన్ల కారం మీ స్పైస్ లెవెల్స్‌ని బట్టి వేసుకోండి. తర్వాత 5-6 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి. ఇదే ఈ చికెన్‌కి మెయిన్ ఇంగ్రీడియెంట్. అండ్ అర కప్పు ఆయిల్. అంటే 5 టేబుల్ స్పూన్ల నూనె. ఆ తర్వాత 1 కప్ వాటర్. చూడండి, ఒకే ఒక కప్ వాటర్. ఇవన్నీ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఇందులో ఇంకా ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ ఎయట్లేదు మనం. ఇంక గరం మసాలా పొడి గానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ, కొత్తిమీర గానీ ఇవేమీ వేయట్లేదు. ఇంగ్రీడియెంట్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవడమే. ఈ చికెన్ అంతా కూడా ఇలా పాన్‌లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్‌ని ముందు బాయిల్ చేయడం, లేదంటే ఇది కుక్కర్‌లో చేద్దామని ట్రై చేయడం, ఇలా ఏమి చేయకుండా ఎగ్జాక్ట్‌గా నేను చూపించిన విధంగానే చేస్తే ఆ స్పెషల్ ధనియాల పొడి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి, ఇన్ని తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఇంత టేస్టీ ఫ్రైని ఎక్కడైనా చూసారా? ఆర్ తిన్నారా? ఖచ్చితంగా ఇది మీరు ఈరోజు ట్రై చేయాల్సిందే. చూడండి, మీరిలా మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉంటే చికెన్‌లో ఉండే వాటర్ కూడా రిలీజ్ అయ్యి ఇలా వస్తుంది. అండ్ దీనికింక మీరేం చేయాల్సిన పని లేదు. మళ్ళీ మూత పెట్టుకోవడమే, మళ్ళీ ఇలా కుక్ చేసుకోవడమే. ఒక థిక్ ఫ్రై వచ్చి ఏసిన ధనియాల పొడంతా చికెన్ పీసెస్‌కి కోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాతొచ్చి మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ ఎలా ఉందో చూసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా ఇంతేనండి. ఇంక మీకు ఎంతసేపు చూపించినా కూడా వీడియోలో ఇలాగే ఉంటుంది. ప్రాసెస్‌లో ఏమాత్రం మార్పుండదు. ఇప్పుడు చూడండి, కొంచెం చికెన్ దగ్గరికి పడుతుంది. ఆ వాటర్ అంతా ఇనికిపోయి కొంచెం ఒక 70%, 70-75% కుక్ అయిన స్టేజ్‌లోకొచ్చింది. ఇప్పుడు ఈ చికెన్ గార్నిష్ చేసుకోవడానికి మనకి కరివేపాకు కావాలి. చెట్టు నుంచి కరివేపాకు కోసి తీసుకొద్దాం. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా నేనెళ్ళి కరివేపాకు తీసుకొస్తాను. మీకు కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. చూడండి, ఈ కరివేపాకు మా బాల్కనీలోది. ఎంత ఫ్రెష్‌గా ఉందో కదా! ఇలా చెట్టు నుంచి కోసి అలా వండే ఫ్రైలోకి వేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరే. ఒకవేళ మీ ఇంట్లో గూడా కరివేపాకు చెట్టు ఉన్నట్టయితే అలా తెంపి ఇలా కర్రీలో వేయండి. చూడండి, ఆల్‌మోస్ట్ ఇప్పుడు మన ఫ్రైకి ధనియాల పొడంతా బాగా కోట్ అయిపోయింది. ఇంక మనం ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని చికెన్ ఉడికిందా లేదా అనేది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకోవడానికన్నా ముందు ఒక చిన్న ప్యాన్‌లో నెయ్యి గాని, నూనె గాని వేసుకొని కొన్ని జీడిపప్పుల్ని దోరగా వేయించుకోండి. ఇవి జస్ట్ బయట గార్నిష్ చేసుకోవడానికి. చికెన్ ముక్కతో పాటు ఈ జీడిపప్పు పంటి కింద తగులుతా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మంచి గోల్డెన్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా జీడిపప్పుని వేపుకోండి. ఇదిగో, చూసారు కదూ! ఈ కలర్ రావాలి జీడిపప్పు. లేదంటే అది సరిగ్గా కుక్ అవ్వనట్టు. ఇప్పుడు ఈ ఘీతోనే అలా మన చికెన్ ఫ్రైలో పోసేసి ఒక్కసారి కలుపుకోండి. చూడండి, ఇది ఇంకా అడిషనల్ టేస్ట్ ఇస్తుంది మన చికెన్ ఫ్రైకి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్‌గా కరివేపాకు కోసి తీసుకొచ్చాం కదా! ఆ కరివేపాకుని జస్ట్ అలా పైపైన జల్లుకోవడమే. అయిపోయింది. మన చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు దీన్ని సాంబార్‌తో గాని, పప్పుతో గాని ఇది బావుంటుంది. ఎందుకనో ఇది రసంతో అంత సూట్ అవ్వదు. ఆర్ జస్ట్ ఒక స్నాక్ లాగా బౌల్‌లోకి వేసుకొని, ఒక స్పూన్ ఏసుకొని కూడా తినేయొచ్చు.
మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ఖచ్చితంగా ట్రై చేసి మీకు గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ మీకెలా కుదిరిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇదైతే మా ఇంట్లో ఒక బెంచ్ మార్క్ అండ్ పక్కా ఆథెంటిక్ ఐటెమ్. ఇది ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు ఎంతమందో అడిగారు. ఒక్కసారి ఈ రెసిపీ చేసి చూపించండి. ఈ రెసిపీ చేసి చూపించండి అని. సో, ఎంతమందైతే అడిగారో వాళ్ళందరి కోసం కూడా ఈ ధనియాల పొడి చికెన్ ఫ్రైని డెడికేట్ చేస్తున్నాం. చూడండి ఇంకిందులో ఏమైనా యాడ్ చేసామా కానీ దీని టేస్ట్ మాత్రం రియల్లీ అమేజింగ్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళెవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్.